సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన యుగం లేదా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. సింపుల్గా భారతదేశం యొక్క రీబర్త్ అని చెప్పుకోవచ్చు. దీన్నే భారతదేశం యొక్క పునరుజ్జీవనం అని కూడా చెప్పచ్చు. ఇది మెయిన్గా బ్రిటిష్ వారితో కలిసి కొంతమంది భారతీయులు ఈ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటుపడ్డారు. వీళ్ళు మెయిన్గా భారతదేశంలో అప్పటికే ఉన్నటువంటి చాలా రకాల మూఢనమ్మకాలు, కొన్ని నికృష్టమైన చట్టాలు, శాసనాలు వీటిని రద్దు చేయడం, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢ ఆచారాలు వీటిల్ని ఆపడానికి మన వాళ్ళు బ్రిటిష్ వారితో కలిపి కొంతమంది ట్రై చేశారు. దీన్నే భారతదేశంలో గోల్డెన్ పీరియడ్ అని బ్రిటిష్ వారు కూడా అనడం జరిగింది. అంతేకాకుండా ఈ రకంగా వీళ్ళకి గొప్ప గొప్ప బిరుదులు అవి కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం వీళ్ళకి కొన్ని కంఫర్ట్స్ కూడా బ్రిటిష్ వాళ్ళు కల్పించడం జరిగింది. కానీ సేమ్ టైం వీళ్ళు మన భారతీయుల నుంచే వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. దీనిలో మెయిన్గా ఈ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన యుగంలో మెయిన్గా మనకి బ్రహ్మ సమాజం నుంచి స్టార్ట్ అయింది ఈ యుగం అనేది. బ్రహ్మ సమాజం వీళ్ళు ఏం చేశారంటే సతీసాగమనాన్ని వద్దని చెప్పారు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఆపారు, బాల్య వివాహాలు ఆపారు, పరదా పద్ధతి అంటే స్త్రీ ముఖానికి ముసుగు వేసుకునేటువంటి పద్ధతిని పరదా పద్ధతి అంటారు. ఆ పద్ధతిని, జోగిని అంటే దేవదాసి వ్యవస్థని, అంటరానితనం, బహుభార్యత్వం, వెట్టి చాకరీ ఈ వ్యవస్థలన్నింటికీ కూడా వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు. దీనిలో మెయిన్గా బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. బ్రహ్మ సమాజం యొక్క సూత్రాలు సతీ సహగమనం అనేటటువంటి సతీ సిస్టమ్ని తొలగించడం, దేవదాసి వ్యవస్థను తొలగించడం, బాల్య వివాహాలు రద్దు చేయడం, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం, దేవతారాధనను కూడా రద్దు చేయడం. ఈ రకంగా మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని రకాల మూఢ ఆచారాలు, నమ్మకాలకి వ్యతిరేకంగా వీళ్ళు పాటుపడ్డారు. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ దీనిలో భాగంగా కొన్ని పత్రికలను స్టార్ట్ చేయడం జరిగింది. అవి మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, వంగదోత, తత్వ కౌముది. ఈ రకంగా 4 పత్రికలను రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశారు. అవి మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, వంగదోత, తత్వ కౌముది. దీనిలో బంగదూత అనేటటువంటి పత్రిక బెంగాల్లోను, హిందీలోను, పర్షియాలోను, ఇంగ్లీష్లోను కూడా ముద్రించబడింది. ఇంకా నెక్స్ట్ ఇతను బ్రహ్మ సమాజ్ కాకుండా కొన్ని సంస్థలను కూడా స్థాపించారు. అవి ఆత్మీయ సభ, నెక్స్ట్ బ్రహ్మ సమాజ్. ఈ రెండు కూడా రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి సంస్థలు. బ్రిటిష్ గవర్నర్ విలియం బెంటిక్తో కలిసి సతీ సహగమన చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సతీ సిస్టమ్ని ఆపడం జరిగింది. సతీ సహగమనం అనేటటువంటి ఒక సిస్టమ్ని వీళ్ళు ఆపేశారు. భర్త చనిపోతే భార్యను భర్తతో కలిపి తగలబెట్టేటటువంటి విధానాన్ని వీళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. దీనివల్ల మెయిన్గా వీళ్ళకి భారత ప్రజల నుంచి కొన్ని కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు రాజా, దీన్ని 2వ అక్బర్ ఇచ్చారు. నెక్స్ట్ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా, ఆధునిక భారత పితామహుడు. ఈ రెండు కూడా బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ 1833లో చనిపోయారు. 1833 నుంచి 1843 దాకా బ్రహ్మ సమాజాన్ని రామచంద్ర విద్యా వగీస్ నడిపారు. రామచంద్ర విద్యా వగీస్. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత రామచంద్ర విద్యా వగీస్ అనేటటువంటి వ్యక్తి బ్రహ్మ సమాజాన్ని నడపడం జరిగింది. తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇతను రాజా రామ్మోహన్ రాయ్ కొడుకు. ఇతను బ్రహ్మ సమాజాన్ని 1843 నుంచి కూడా నడపడం జరిగింది. దాని తర్వాత
1857లో కేశవ చంద్రసేన్ ఈ బ్రహ్మ సమాజంలో చేరారు. దాని తర్వాత అంతర్గత వివాదాల వల్ల, గొడవల వల్ల బ్రహ్మ సమాజం రెండు గ్రూపుల కింద విడిపోయింది. అందులో మెయిన్గా దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది బ్రహ్మ సమాజ్ను స్థాపించారు. కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను మొదలుపెట్టారు. ఈ రెండు గ్రూపులు కూడా మెయిన్గా వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాటి యొక్క పనులు చేసుకుంటూ ఉండగా కేశవ చంద్రసేన్ తన యొక్క 13 సంవత్సరాల కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని రాజా ఆఫ్ కుచ్, ఇతను బీహార్కి రాజు, రాజా ఆఫ్ కుచ్, ఇతని పేరు కుచ్, రాజా ఆఫ్ కుచ్ బీహార్ సామ్రాజ్యానికి రాజు, బీహార్కి రాజు, ఇతనికి ఇచ్చి పెళ్లి చేశాడు 13 సంవత్సరాల కుమార్తెని. వీళ్ళు బాల్య వివాహాలను ఆపడం కోసం మొదలుపెట్టి 13 సంవత్సరాల కూతురికి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడు కేశవ చంద్రసేన్ పెళ్లి చేశాడు. దీనివల్ల మళ్ళీ దానిలో గొడవల వల్ల అవి విడిపోవడం జరిగింది. ఇంక తర్వాత కనుమరుగైపోవడం కూడా జరిగాయి. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇతను రాజా రామ్మోహన్ రాయ్ కొడుకు. ఇతని యొక్క బిరుదు బ్రహ్మర్షి. ఇతను స్టార్ట్ చేసినటువంటి పత్రిక వేదాంత. ఇది కాకుండా శ్రీనికేతన్, శాంతినికేతన్ అనేటటువంటి విద్యా సంస్థలను నెలకొల్పాడు. బ్రహ్మధర్మం అనేటటువంటి బుక్ను కూడా రాయడం జరిగింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ బిరుదు బ్రహ్మర్షి, పత్రిక వేదాంత అనేటటువంటి పత్రిక, స్కూల్స్ వచ్చి శ్రీనికేతన్, శాంతినికేతన్. నెక్స్ట్ బుక్ వచ్చి బ్రహ్మధర్మం అనేటటువంటి బుక్. ఇతను దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, ఇతనికి సంబంధం లేదు ప్రజెంట్ అయితే. దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కొడుకు. ఇంకా ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు కేశవ చంద్రసేన్. ఇతను 1857లో చేరాడు. ఇతను వార్తాపత్రికలు సులభ్ సమాచార్, న్యూ డిస్పెన్సేషన్, ఇండియన్ మిర్రర్, ధర్మతత్వ అనేటటువంటి 4 పత్రికలను నడపడం జరిగింది. 13 సంవత్సరాల కూతురికి వివాహం తర్వాత బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా 2 కింద విడిపోయింది మళ్ళీ. అది నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. ఈ సాధారణ బ్రహ్మ సమాజ్ అనేది అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగింది. దీనిలో మెయిన్గా దాస్ ఆశ్రమాన్ని కట్టారు వీళ్ళు. శివనాథ శాస్త్రి, ఆనంద్ మోహన్ బోస్లు ఈ సాధారణ బ్రహ్మ సమాజ్ ద్వారా దాస ఆశ్రమాన్ని స్థాపించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని పోషించింది రఘుపతి వెంకటరత్న నాయుడు. అంటే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని నడిపింది రఘుపతి వెంకటరత్న నాయుడు. ఇతనికి ఉన్న బిరుదు కూడా బ్రహ్మర్షి. రఘుపతి వెంకటరత్న నాయుడుకు ఉన్న బిరుదు బ్రహ్మర్షి. సేమ్ టైం దేవేంద్రనాథ్ ఠాగూర్కి ఉన్న బిరుదు కూడా బ్రహ్మర్షి. ఇంకా మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి గవర్నర్ కేశవ చంద్రసేన్ని భారతదేశ విలువైన పుత్రుడిగా పేర్కొనడం జరిగింది. ఇది 13 సంవత్సరాల కూతురికి వివాహం చేయడానికి ముందర. దీని తర్వాత యువ బెంగాల్ ఉద్యమం. దీన్ని హెన్రీ వివియన్ డిరాజియో స్టార్ట్ చేశారు. ఇతని యొక్క బిరుదు మొదటి భారత జాతీయ కవి. హెన్రీ వివియన్ డిరాజియో. ఇతని యొక్క వార్తాపత్రికలు ఈస్ట్ ఇండియన్, హైస్పరస్. యువ బెంగాల్ ఉద్యమం హెన్రీ వివియన్ డిరాజియో. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అసలు పేరు ఈశ్వరచంద్ర, బిరుదు విద్యాసాగర్. ఇది విద్యాసాగర్ అనే బిరుదు కాకుండా పండిత్ అనేటటువంటి బిరుదు కూడా ఉంది. ఇతను ఛాంపియన్ ఆఫ్ ఉమెన్స్ రిఫార్మ్ ఇన్ ఇండియాని స్థాపించారు. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్స్ రిఫార్మ్ ఇన్ ఇండియా. ఇతని పోరాటాల ఫలితంగా
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క పోరాటాల ఫలితంగా వితంతు పునర్వివాహాలను జరిపించడం జరిగింది. దీనికన్నా ముందు దక్షిణ భారతదేశంలో వీరేశలింగం గారు తొలి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు. అది 1818లోనే జరిగింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం వీళ్ళిద్దరూ కూడా వితంతు పునర్వివాహాలను అయితే జరిపించడం జరిగింది. నెక్స్ట్ ప్రార్థనా సమాజ్. బ్రహ్మ సమాజం నుంచి ప్రభావితం కాబడి కొత్తగా స్టార్ట్ అయినటువంటి సంస్థ ప్రార్థనా సమాజ్. అంటే మెయిన్గా ఇది రావడానికి కారణం బ్రహ్మ సమాజ్. వీళ్ళు డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. విఠల్ రామ్జీ షిండే దీనిని స్థాపించారు. విఠల్ రామ్జీ షిండే ప్రార్థనా సమాజ్ను స్థాపించారు. ఈ ప్రార్థనా సమాజ్ ద్వారా సుబోధ అనేటటువంటి వార్తాపత్రికను నడపడం జరిగింది. ప్రార్థనా సమాజ్ను కందుకూరి వీరేశలింగం పంతులు దక్షిణ భారతదేశంలో విస్తరించారు. ప్రార్థనా సమాజ్ను కందుకూరి వీరేశలింగం పంతులు మెయిన్గా దక్షిణ భారతదేశంతో కూడా విస్తరించడం జరిగింది. విఠల్ రామ్జీ షిండే ప్రార్థనా సమాజ్ యొక్క ముఖ్యమైన సభ్యుడు. ఇతనుతో కలిపి మహదేవ గోవింద రానడేతో కలిసి దీన్ని స్థాపించడం జరిగింది. అంటే ప్రార్థనా సమాజ్ని స్థాపించింది మహదేవ గోవింద రానడే. ఇతనిని మహారాష్ట్రలో స్థానిక ప్రవక్తగా అభివర్ణిస్తారు. ఈ విఠల్ రామ్జీ షిండే డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. అది ప్రార్థనా సమాజ్ను బేస్ చేసుకుని. విఠల్ రామ్జీ షిండే డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మహగోవింద్ రానడే ఈ బ్యాచ్ అంతా తీసుకుని ప్రార్థనా సమాజ్ను స్థాపించడం జరిగింది. మహదేవ గోవింద్ రానడేని మహారాష్ట్రలో స్థానిక ప్రవక్త కింద కొలుస్తారు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను స్థాపించారు. మహదేవ గోవింద రానడే ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత విష్ణుశాస్త్రి పండిత్ స్థాపించినటువంటి బాంబే విడో మ్యారేజ్ అసోసియేషన్కి సహాయాన్ని అందించారు. మహదేవ గోవింద రానడే యొక్క పత్రికలు హిందూ ప్రకాష్, పూనాలోని దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపనలో ముఖ్యమైన పాత్రను పోషించడం జరిగింది. ఈ రకంగా మెయిన్గా మహదేవ గోవింద రానడే తను కొన్ని స్థాపించి మిగతా వాళ్ళు ఎవరన్నా స్థాపించినా వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. దానిలో మెయిన్గా విష్ణుశాస్త్రి పండిత్ స్థాపించిన బాంబే విడో మ్యారేజ్ అసోసియేషన్కి సహాయం, గణేష్ వాసుదేవ జోషి స్థాపించిన సార్వజనిక సభకు సహాయం, పూనాలో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపనలో ముఖ్యమైన పాత్ర. నెక్స్ట్ రమాదేవి రానడే మహదేవ గోవింద రానడే యొక్క భార్య. ఈమె 1915లో సేవా సదన్ సొసైటీని పూణేలో స్థాపించారు. సేవా సదన్ సొసైటీని పూణేలో స్థాపించారు. బొంబాయిలో హిందూ లేడీస్ స్కూల్ క్లబ్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పండిత రమాబాయి. ఈమెకి బిరుదులు పండిత, సరస్వతి అనేటటువంటి 2 బిరుదులు అయితే ఉన్నాయి. ఈమె పండిత రమాబాయి పూణేలో ఆర్య మహిళా సంఘాన్ని స్థాపించడం జరిగింది. బొంబాయిలో వితంతు వసతి గృహాన్ని స్థాపించారు. దాని యొక్క పేరు శారదా సదన్.
ఇది తర్వాత ముక్తి సదన్ అనే పేరుతో మార్చబడింది. ఇది భారతదేశంలో మొదటి వితంతు వసతి గృహం. సింపుల్గా పండిత రమాబాయి బొంబాయిలో శారదా సదన్ అనేటటువంటి వితంతు వసతి గృహాన్ని స్థాపించారు. తర్వాత కాలక్రమంలో అది ముక్తి సదన్ కింద మారింది. శారదా సదన్ ద ఫస్ట్ హోమ్ ఫర్ ద విడోస్ ఇన్ మహారాష్ట్ర. ఈ రకంగా కూడా కొన్ని బిట్లలో అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ డీకే కార్వే 1898లో హిందూ వితంతు శరణాలయాన్ని స్థాపించారు. హిందూ వితంతు శరణాలయాన్ని 1898లో స్టార్ట్ చేశారు. జపాన్లోని టోక్యోలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీని ఆదర్శంగా తీసుకుని భారతదేశ ప్రథమ మహిళా యూనివర్సిటీని బొంబాయిలో స్థాపించారు. దాని పేరే శ్రీమతి నథీబాయి దామోదర్ టస్కరే ఎస్ఎన్డిటి టస్కర్సే. ఈ రకంగా డీకే కార్వే హిందూ వితంతు శరణాలయాన్ని 1898లో స్టార్ట్ చేయడం జరిగింది. జపాన్ టోక్యోలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీ ఆదర్శంగా తీసుకొని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ. ఇది బొంబాయిలోని పూణేలో ఉంది.